బ్రేకింగ్ చూస్తున్నాం. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో బాంబు పేల్చేశారు. తనకు అన్యాయం జరిగినా పర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దన్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వకుండా ఓ ముఖ్య నేత అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఇస్తామన్న మాట ఆలస్యమైంది, సమీకరణాలు కుదరడం లేదని ఇప్పుడు చెబుతున్నారని విమర్శించారు. ఇస్తామన్న మాట ఆలస్యమైనా పర్వాలేదు, తాను వెయిట్ చేస్తానని, కానీ మునుగోడు అభివృద్ధిని మాత్రం అడ్డుకోవద్దని రాజగోపాల్ రెడ్డి కోరారు. ప్రజలకు నన్ను అవమానిస్తే వాళ్ళు అవమానించినట్టు కాదా? మునుగోడు ప్రజలకు అన్యాయం చేసినా రాజగోపాల్ రెడ్డికి అన్యాయం చేసినట్టు. మీ అందరికి అన్యాయం చేసి ఇక్కడ అభివృద్ధికి నిధులు రాలేదంటే నేను శాసనసభ్యులుగా నేను సంతోషంగా ఉంటానా? అంటే మీకు అన్యాయం జరిగితే నాకు అన్యాయం జరిగినట్టు కాదా? అందుకనే ఎప్పుడంతా నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దని గతంలో చెప్పిన ప్రభుత్వానికి ఇప్పుడు కూడా చెప్తున్నా. సరే, నాకు మీరు మాట ఇచ్చినప్పుడు ఇద్దరు, కానీ అప్పటిదాకా మాత్రం మునుగోడు అభివృద్ధికి మాత్రం సహకరించండి, ఒక్క రూపాయి కూడా ఆపేస్తున్నా. ఇస్తామన్న మాట ఆలస్యమైంది, సమీకరణలు కుదరలేదని అంటుండ్రు. ఎందుకు కుదురుతారో సమీకరణలు? మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఎవరు పుల్ల పెడుతూ రాకుండా ఎందుకు కుదురుతారో సమీకరణలు? నీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు కదా మీ ఇద్దరు వరదలు ఉండాలి కదా, తెలుసుగా. మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి ప్రామిస్ చేసి మాటిచ్చినప్పుడు కదా మీ ఇద్దరు వరదలున్నాయి. అంటే అది ఎట్లుందంటే ఒడ్డు దాటినాక ఓడమల్లయా, పొడి దాడిలో బోడమల్లయా అన్నట్టుంది. ఇప్పుడు సమీకరణలు కుదురుతలేమని మన బతి విక్రమార్క గారు అంటుంది. ఇక ఇద్దరు అన్నదమ్ములకు మంత్రి పదవులు ఉంటే తప్పేంటని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. తనను పార్టీలో తీసుకునే ముందు వెంకట్రెడ్డి తాను అన్నదమ్ములు అన్న విషయం పార్టీకి తెలియదా అని నిలదీశారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా తనకు ప్రామిస్ చేశారని చెప్పారు. ఒడ్డు దాటే వరకు ఓడమల్లన్నా, ఒడ్డు దాటాక బోడమల్లన్నా అన్న చందంగా కాంగ్రెస్ తీరు ఉందని ఆరోపించారు. 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మానికి 3 మంత్రులు ఉన్నారని, మరి అలాంటప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్లగొండ జిల్లాకు 3 మంత్రులు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. భగవంతుడు ఏ పదవి ఇచ్చినా అది మునుగోడు ప్రజల కోసమేనని, తన కోసం కాదని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఇక రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా నల్గొండ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండకు 3 ఉన్నారు. తప్ప మహబూబ్నగర్కు ముఖ్యమంత్రి ఇచ్చాం కదా మనం. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరు తప్పేంది? ఇదే నమ్మరంలో ఎవరన్నా తక్కువ ఇద్దరికిద్దరే గతంలో ఇద్దరం. నేనేమంటున్నా, పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఆలస్యమైనా సరే నేను ఓపిక పడుతున్నా. పదవుల కోసం పాటులాడే వ్యక్తిని కాను. గతంలో ఎమ్మెల్యే గెలిపించినప్పుడు మనకు ప్రభుత్వం లేదు, టీఆర్ఎస్ ఉండే. ఇప్పుడు ఎమ్మెల్యే గెలిపించారు, మన ప్రభుత్వం ఉంది. కనీసం ఇప్పుడు ఈ ప్రాంతానికి అన్యాయం చేయొద్దు. ఈ మునుగోడు నియోజకవర్గంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి. నేను పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన 7 నియోజకవర్గాల్లో, ఎమ్మెల్సీగా పనిచేసిన నల్గొండ జిల్లా మొత్తానికి. అన్ని నియోజకవర్గాలు చూసిన మునుగోడు ఎంత వెంకబాటులో ఎక్కడ లేదు. మునుగోడులో రోడ్లు లేవు, ప్రభుత్వ బడులు లేవు, ప్రభుత్వ ఆసుపత్రులు లేవు, కరెంటు సమస్యలు ఉన్నాయి. రైట్ కిరణ్, మొత్తంగా వెంకట్రెడ్డి బ్రదర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కమెంట్స్ మనం ఒక్కసారిగా చూస్తున్నాం. వరుస కమెంట్స్తో హల్చల్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానంపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు రాజగోపాల్ రెడ్డి. ఎలా చూడాలి ఈ కమెంట్స్ని? రైట్ వంశీ, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో బాంబు పేల్చారని చెప్పొచ్చు. మంత్రి పదవి విషయంలో తాను మెట్టు దిగడం లేదు, పట్టు వీడడం లేదని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే ప్రభుత్వాన్ని, పార్టీని టార్గెట్ చేస్తూ చాలా రోజులు కూడా హాట్ కామెంట్ చేస్తా ఉన్నారు. మరోసారి మునుగోడు మండలంలో పర్యటించినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్ కు వచ్చేటువంటి సమయంలో 2023 ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలు తనకు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారని కూడా ఆయన చెప్పడం జరిగింది. తను కాంగ్రెస్ పార్టీలోకి వస్తే అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మంత్రి పదవి ఇస్తామని కూడా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారని చెప్పడం జరిగింది. ఇటీవల కొంతమంది మంత్రులు కూడా
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో కూడా ఏకీభవించడం జరిగింది. అయితే కానీ ప్రస్తుతం అయితే ఇటు సామాజిక ఆ ఫ్యామిలీ ఈక్వేషన్స్ అడ్డు చూపుతున్నారని కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ రోజు ఓపెన్ కావడం జరిగింది. అంటే అప్పుడు హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో అప్పుడు సామాజిక ఫ్యామిలీ ఈక్వేషన్స్ అడ్డు రాలేదా అని కూడా ఆయన క్వశ్చన్ అయితే చేస్తా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ అంటే తమ అన్నదమ్ములు ఇద్దరం కూడా పార్టీలో ఉన్నాం, ఇద్దరు గట్టి లీడర్లమే అని కూడా ఆయన ఈ రోజు గుర్తు చేయడం జరిగింది. అయితే ఖమ్మం జిల్లాకు సంబంధించి 9 మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఖమ్మం జిల్లాకు సంబంధించి 3 మంత్రి పదవులు ఇచ్చినప్పుడు ఉమ్మడి నలుగురు జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేలు గెలిచిన నేపథ్యంలో 3 మంత్రి పదవులు ఎందుకు ఇవ్వరంటూ కూడా ఆయన క్వశ్చన్ అయితే చేయడం జరిగింది. అప్పుడు గుర్తుకు రాని సామాజిక ఫ్యామిలీ ఈక్వేషన్స్ ఇప్పుడు ఎందుకు లేవనెత్తుతున్నారని కూడా ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు భువనగిరి పార్లమెంటు ఎన్నికల సమయంలో కూడా మరోసారి మంత్రి పదవి ఇస్తామని కూడా స్పష్టమైన హామీ ఇచ్చారని కూడా చెప్పడం జరిగింది. పార్లమెంట్ స్థానాన్ని గెలిపిస్తే కొద్ది రోజుల్లోనే మంత్రి పదవి ఇస్తామని కూడా అధిష్టాన పెద్దలు కావచ్చు, రాష్ట్ర అధినాయకత్వం కూడా చెప్పిందని కూడా ఆయన ఈ రోజు గుర్తు చేయడం జరిగింది. మొత్తానికైతే రోజుకు కామెంట్స్ తో కూడా ఇటు స్టేట్ పాలిటిక్స్ ను కూడా షేక్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే ప్రభుత్వాన్ని, పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి వ్యవహారం మొత్తం కూడా ఇటు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు తెరలేపినటువంటి పరిస్థితి అయితే ఉంది. మంత్రి పదవి విషయంలో ఆయన పట్టు విడని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించేందుకు కూడా ఇటు డికే శివకుమార్ లాంటి దిగ్గజ నేతని రంగంలో దింపినప్పటికీ కూడా ఫలితం అయితే ఏమాత్రం కనిపించని పరిస్థితి అయితే ఉంది. ఆయనను కలిసిన అంటే వాళ్ళిద్దరూ భేటీ అయిన తర్వాత కూడా తెల్లారి నుంచి కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది అధిష్టాన పెద్దలను కూడా టార్గెట్ చేస్తూ కూడా మాట్లాడుతున్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ రోజు కూడా సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు. ప్రస్తుతం అయితే కోమటిరెడ్డి వ్యవహారం ఇటు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. తాను మంత్రి పదవి విషయాలకు సంబంధించి కూడా స్పష్టమైనటువంటి అధిష్టానం స్పష్టమైనటువంటి వైఖరి తెలియాలని కూడా ఇప్పటికే అల్టిమేటం అయితే జారీ చేస్తా ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయన అప్పటికి ప్రభుత్వంపై పోరాడిన తాను ఇటు అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా మరోసారి పోరాటం చేయాల్సిన దుస్థితి వస్తుందని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడడం జరిగింది. మునుగోడు అభివృద్ధి తనకు ముఖ్యం, మునుగోడు అభివృద్ధి విషయంలో ఎవరు అడ్డుకున్నా ఊరుకునేది లేదంటూ కూడా ఆయన ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసేటువంటి పరిస్థితి ఇది మనం చూస్తా ఉన్నాం. మొత్తానికైతే కోమటిరెడ్డి వ్యవహారం అయితే కాంగ్రెస్ పార్టీలో అయితే పెద్ద చర్చకు తెరలేపింది. మరి ఈ వ్యవహారంపై కూడా అధిష్టానం ఏ విధంగా ముందు చూస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ఎస్ కిరణ్, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని చెప్పింది మాత్రం వాస్తవమే అనే మాట కూడా ఒప్పుకున్న తర్వాత నుంచి ఇంకా ప్రెషర్ ఎక్కువైనట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో దీనికి సంబంధించి విపరీతమైనటువంటి చర్చ ఉంది. దాదాపుగా ఒక 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి దాంతో ఇమీడియట్గా రాజగోపాల్ రెడ్డిని భర్తీ చేస్తారనేటువంటి చర్చ కూడా జోరుగా జరుగుతోంది. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు జిల్లా నేతలు? రైట్, ఇప్పటికే ఓవైపు బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అయితే ఉద్యమం అయితే చేస్తా ఉంది. ఇప్పటికే స్థానిక సంస్థలు ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ బీసీ ఈక్వేషన్ సంబంధించి కూడా ఇంకా ప్రతిపాదన పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తాజాగా కోమటిరెడ్డి వ్యవహారం కూడా కొద్దిగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే బీసీ సంబంధించిన నేతలు ఇటు అధిష్టానాన్ని కూడా కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేశారు. కొండామురళి కావచ్చు, ఇటు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు సంబంధించి వారు బీసీ నేతలు కాబట్టి తాము పార్టీ లైన్ దాటామని కూడా తమపై చర్యలు తీసుకున్నారు. కానీ రెడ్డి సామాజిక వర్గ సంబంధించి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేవంటి వాయిస్ ను కూడా రేజ్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తాజాగా ఈ చర్చ జరుగుతుండగానే మరోసారి ఈ రోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కూడా మాట్లాడడం జరిగింది. ఆయనకు మద్దతుగా కూడా కొంతమంది మంత్రులు కూడా ఆయన వ్యాఖ్యలను కూడా ఏకీభవిస్తున్నారు. ఆయన కూడా మద్దతు కూడా తెలుస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దాదాపు 15 రోజులుగా కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డిపై రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోగా ఆయనని బుజ్జగించేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. మరి ఈ వ్యవహారంపై కూడా అధిష్టానం ఏ విధంగా సీరియస్ తీసుకుంటుందని కూడా చూడాల్సి ఉంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్.